ఊరు లిస్టు తీసుకొచ్చినాను. ఆకారం అనే ఒక గ్రామం, ఆకారం అనే ఒక గ్రామ పంచాయతీలో ఆన్లైన్ లో ఎంతమంది దరఖాస్తులు పెట్టుకున్నారు, ఆకారం అనే ఒక ఎంపీటీసీ పరిధిలో ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నారు అని చెప్పి వస్తూ ఆన్లైన్ లో ప్రింట్ తీసుకొని వచ్చినాం. ఆకారం అనేటువంటి ఎంపీటీసీ పరిధిలో ఆకారం, గోసానపల్లి, రఘోత్తంపల్లి అని 3 ఊర్లు ఉంటాయి సార్. ఈ 3 ఊర్లలో ఇది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తెచ్చిన ప్రింట్. 3 ఊర్లో కలిసి అప్లికేషన్స్ పెట్టుకుంది మొత్తం 117 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఒక ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి 3 గ్రామ పంచాయతీలలో కలుపుకొని 117 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఇవాళ ఇచ్చింది ఎంతమంది కన్నా? 5గురికి ఇచ్చింది. ఇవాళ ఇచ్చింది ఆకారంలో 2కి, గోసానపల్లిలో 2కి, రఘోత్తంపల్లిలో 1కి ఇచ్చారు. ఈ 117 మందికి ఇట్లా 5గురు చొప్పున ఇచ్చుకుంటా పోతే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. నేను ఒకటే ఊరు, కావాలంటే లిస్ట్ ఇచ్చిపోతాను. ఆకారం అని ఇక్కడ మీకు స్పష్టంగా కనబడుతుంది ఆన్లైన్ లోపల. ఒక ఊరి పరిధిలోనే 117 అప్లికేషన్లు ఆన్లైన్ లో ఉన్నాయి. ఇది ఒక నా నియోజకవర్గంలోని ఒక్క ఊరు ప్రింట్ తీస్తే కనబడేటువంటి పరిస్థితి. కొన్ని గ్రామాలలో 120, కొన్ని గ్రామాలలో 90, కొన్ని గ్రామాల్లో 100 ఇట్లా దరఖాస్తులు వచ్చినాయి. నా నియోజకవర్గంలో 153 పంచాయతీలు ఉంటే కొన్ని పంచాయతీలలో వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉన్న కాడ 2 ఇచ్చిర్రు. బీజేపీ వాళ్ళు సర్పంచులు ఉన్న కాడ 1 కూడా ఇవ్వలేదు. మున్సిపాలిటీలను అయితే కౌన్సిలర్ కి 2 చొప్పున లెక్కేసుకొని మీరు రాసి మేము ఇస్తామని ఇచ్చిర్రు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో ఉంటే దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో అనేక మంది కుల వృత్తులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ లక్ష్యం వస్తుందేమో అని ఎదురు చూస్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పైరవకారులకే ఇవ్వడం అనేది దురదృష్టకరం. ఒక శాసనసభ్యునిగా, ప్రతిపక్ష శాసనసభ్యునిగా కనీస గౌరవం లేకుండా కనీసం బీసీ బంధు లిస్ట్ ఇవ్వమంటే కూడా ఈ రోజు దాకా లిస్టు పంపినటువంటి మా కలెక్టర్ గారి మీద ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారికి పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా శాసనసభ్యునిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రశ్న మీరు ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారిని అడగాలన్నా.